నమస్తే పబ్లిక్ ఎట్టుర్రు ముందుగా అందరికీ జనార్దులు ఇలా తెలంగాణలో వార్తలేందో ఓపాలు అరుచుకొనొద్దాం బారి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పై అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పిండు సీఎం రేవంత్ సాబు అసెంబ్లీలో చర్చ తర్వాతనే కార్యాచరణ ఉంటుందని కమిషన్ సూచనలను తప్పకుండా పాటిస్తామని చెప్పిండు ఇందిరమ్మ లబ్ధిదారులకు 700 కోట్ల రూపాయలను మంజూరు చేసింది రేవంత్ సర్కారు ఇప్పటి వరకు 3,08,702 ఇండ్లను మంజూరు చేసిర్రు అందులో 1.77 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా సురువు అయింది బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రేవంత్ సర్కార్ చెలో ఢిల్లీ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందేనా నేతలు నాయకులు ఇప్పటికే ఢిల్లీకి చేరిర్రు 3 రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు చేస్తారట ములుగు జిల్లాలో 4 దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న రోడ్లు ఇతర పన్నులకు సంబంధించి అటవీ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గదే పచ్చ జెండా ఊపింది పాకాల కొత్తగూడెంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి అటవీ శాఖ భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుర్రట ఇప్పటికే స్కామ్లతో ఇబ్బంది పడుతున్న బీఆర్ఎస్ పార్టీ మరింత ఇబ్బందుల్లోకి పోతోంది మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజ్ తో పాటు మరికొందరు నాయకులు బీఆర్ఎస్ నీడి బీజేపీలో చేరనున్నారట తెలంగాణను లైఫ్ సైన్సెస్ హబ్ గా తీర్చిదిద్దమని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి 2025-2026 100 జీసీసీలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు ఈ తెలంగాణలో ముచ్చట్లు మరిన్ని ముచ్చట్లతో మళ్ళా రేపు కలుసుకుందాం అందాక ఉంటా మరి టాటా బై బాయ్.